హరి ఓం. ఎనీ గుణంబులు కర్ణేంద్రియంబులు శోకదేహతపంబెల్ల తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు, ఎనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడివిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందున చిత్తము అనవరతము నచ్చియున్నది నీ ఆననానలేదు, కరుణ చుడుముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మణిని చిత్తచోర, ధన్యున్లోకమనోభిరాము కుల విద్యారూపతరుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యలు కొరరు, కొరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ, నా వలననే జన్మించెనే మోహముల్, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున, మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడి తాకొనిపోయదనంచునున్నవాడు, ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్, వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్, దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక, నిర్జితులై పొదురుగాక సంగరములో చెదీశముఖ్యాధముల్. హరి ఓం. శ్రీరూపిణీ కొణయతి చరణారవిందం లీలాంబుజేన హరిసద్మని ముక్తదోష, సంలక్ష్యతే స్ఫటిక కుడ్యవుపేత హేమ్ని సమ్మార్జితీవ యదనుగ్రహణేన్యయత్నః, వపీషు విద్రుమతటాస్వమలామృతాప్సు ప్రేష్వా ప్రేష్యాన్విత నిజవనే తులసీభిరీశం, అభ్యర్చతి స్వలకమున్న సమీక్ష్య వక్త్రం ఉచ్ఛేషితం భగవతేత్యమతాంగయశ్రీ అంటూ బ్రహ్మదేవుడు వైకుంఠంలో ఉండేటువంటి ఆయా పరిసరాలని, దానికి సంబంధించినటువంటి విశేషాలన్నిటినీ కూడా దేవతలకి చెప్తూ, మనలాంటి మానవులకి ఏ విధమైనటువంటి సాధన ఏ విధంగా చేయాలి, మనసు నిండా కూడా పరమాత్మను మాత్రమే నింపుకుని పరమాత్మ పాదధ్యానం మాత్రమే చేస్తూ మిగతా వాసనలు కానీ మిగతా రకాలైనటువంటి దృశ్యాలని కానీ మిగతా విశేషాలన్నిటినీ కూడా పక్కకి నెట్టేస్తూ ఉంటేనే అప్పుడు ఆ పరమాత్మ యొక్క ధ్యానం బుద్ధి గుహల్లో శుద్ధ తేజస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడి మీద మన దృష్టి ఉన్నప్పుడు అప్పుడు మన తనువు మన రూపం అంతా కూడా వైకుంఠమూర్తి రూపంలోకి వచ్చేసేసి ఆ మంత్రమూర్తి స్వరూపం అంతా కూడా మనలోకి వస్తుంది అని చెప్పి ఆ సాధనలో కలగబోయేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా బ్రహ్మదేవుడు దేవతలకి చెప్తున్నట్టుగా మనందరికీ చెప్తున్నాడయ్యా పరీక్షితు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి ఆ గంగానదీ తీరంలో వివరిస్తూ ఉన్నాడు. నిన్న చూసినటువంటి కార్యక్రమంలో అక్కడ విమానాల్లో అక్కడ ఉండేటువంటి భక్తులు కానీ సాధ్యులు కానీ తర్వాత గంధర్వులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ విమానాల్లో తిరుగుతూ ఉంటారు. ఆ విమానాల నుండి ఆ సంపదలు ఉంటాయి. ఆ సంపదలు కూడా వాళ్ళ మనసుని ఏ మాత్రము కూడా విచలితం చెయ్యవు.
ఆ సంపదల మీద వాళ్ళ దృష్టి వెళ్లకుండా పరిపూర్ణంగా మహాసంపత్ స్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మీదే వాళ్ళ ధ్యాస ఉంటూ ఉంటుంది. అంటే ఇక్కడ డిస్టర్బింగ్ యూనిట్స్ ఏమిటి అంటే సంపదలు, మనకు ఉండేటువంటి రకరకాలైనటువంటి భోగాలు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ భోగాలు, ఈ సంపదలన్నీ కూడా ఆయన మనకి ఇచ్చినటువంటి మన అదృష్టం కొద్దీ పూర్వజన్మలో ఏవో పుణ్యాలు చేసుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ వస్తున్నాయి అనుకునేటువంటి ఒక పొరపాటు అభిప్రాయం ఉంటూ ఉంటుంది. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వాటిని చూస్తూ మన మనసులు వాటి మీద వెళ్ళిపోతూ అవే కావాలి కావాలి అని కోరుకుంటూ ఉండేటువంటి స్థితి అంతా కూడా ఆయన నుంచి మన మనసును తిప్పడానికి ఆయన చేసినటువంటి మాయా విశేషాలు అని మాత్రం మనం గ్రహిస్తూ ఉండాలి. అదేవిధంగా చాలా అందమైనటువంటి బృహత్ కటితటాహ, విశాలమైనటువంటి కటిభాగాలు కలిగి స్మితశోభిముఖ్య, మంచి అందమైనటువంటి చిరునవ్వులను చిందిస్తూ ఉండేటువంటి ముఖాలు కలిగినటువంటి ఆ స్త్రీలు, అంటే స్త్రీ అంటే ఇక్కడ ప్రకృతి అని ఒక అర్థం, మామూలుగా కామవికారాన్ని కలిగించేటువంటి అందమైనటువంటి సౌందర్యవతులైనటువంటి స్త్రీలు వీళ్ళందరూ కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు ఈ సంపదలతో పాటు. అప్పుడు వాళ్ళు ఉత్స్మయ ఆద్యై, వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, చిరునవ్వులు నవ్వుతూ ఉంటారు, ఆకర్షణ చేయాలి అనేటువంటి భావంతో ఉన్నప్పుడు అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే రజః, ఈ మానవులు, ఈ భక్తులు, ఈ సాధకులు, వశిష్ఠాది విశ్వామిత్రాది మహర్షులకు కూడా తప్పనటువంటిది, సామాన్యమైనటువంటి మనలాంటి మానవులు మాకు అన్నీ అతీతం అనుకునేటువంటిది చాలా పొరపాటు అయినటువంటి విశేషం. వైకుంఠంలోనే ఇటువంటి ఉన్నాయి అని చెప్పి చెప్తోంది. సరే, ఈ రజోగుణం పుట్టిస్తుంది. ఈ రజోగుణం వల్ల పుట్టేటువంటి కామ వికారాన్ని నా ఆదధు, కలిగించలేరు. కాబట్టి ఆ కలిగించలేనటువంటి ఒకానొక మహత్తరమైనటువంటి స్థితి వైకుంఠంలో దొరుకుతుందయా అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రజోగుణం అని ఎందుకన్నారంటే మనసుని కదిలించేటువంటిది, మనసుని క్రియాశీలం చేసేటువంటివి. మన మనసుని క్రియాశీలం చేసేటువంటివి ఏమిటంటే కామ వికారాలు. కామం అంటే కోరికలు, కోరికలలో ఉండేటువంటి రకరకాలైనటువంటి వికారాలు. కాబట్టి వికారం అంటే ఒకదాంతో ఒకటి అల్లుకుపోతూ ఉండడం అన్నమాట. ఇలాగ అల్లుకుపోయేటువంటి కోరికల యొక్క కదలికలు అవి క్రియాశీలం చేస్తాయి మనుషుల్ని. వాళ్ళ మనసుల్లోకి ఆ కోరిక ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ శరీరం కదులుతుంది, ఇంద్రియాలు కదులుతూ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు కదిలిపోతూ ఉంటాయి. ఈ విధంగా కదలికను కలిగించేటువంటి సౌందర్యాలు కానీ సంపదలు కానీ అక్కడ వైకుంఠం చేరుకున్నటువంటి, అంటే బుద్ధి గుహలో త్రిజగన్మోహన లీల కాంతితో కూడుకున్నటువంటి ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇవేమీ కూడా ఎఫెక్ట్ చేయవయ్యా ఓ దేవతలరా అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నట్టు మనకి చెప్తూ ఉన్నాడు. ఇందులో సజెస్ట్ చేస్తున్నటువంటిది ఏమిటి అంటే ఈ దృష్టి సంపదల మీద, స్త్రీల మీద, లేకపోతే స్త్రీలకు పురుషుల మీద ఈ మోహం వికారాలు లేకుండా ఒక్క పరమాత్మ మీదే మనసు పెట్టుకోవడం అనేటువంటిది మనం చెయ్యాలి అని చెప్పిన తరువాత అయ్యా ఇంకా అక్కడ ఎవరున్నారనుకున్నావు, అక్కడ శ్రీరూపిణీ కొణయతి చరణారవిందం లీలాంబుజేన హరిసద్మనీ ముక్తదోష సంలక్ష్యతే స్ఫటిక కుడ్యవుపేతహేమ్ని సమార్జితీ వయదనుగ్రహేణ్యయత్న. వైకుంఠం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఏదో మన భూమిలాగో లేకపోతే సత్యలోకంలాగా అమరలోకంలాగా ఉంటుంది అనుకుంటున్నావు. కానీ ఆ శ్రీహరి యొక్క నివాసం అంతా కూడా బంగారంతో నిర్మించబడిందయ్యా. ఆ బంగారంతో ఉండేటువంటి ఆ శ్రీహరి యొక్క భవనం గోడలన్నీ కూడా స్ఫటికాలతో పొదగబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ స్ఫటికాలతో, రత్నాలతో, మణులతో కట్టినటువంటి గోడలు, ఆ కుటియాలన్నీ కూడా శోభిస్తూ ఉంటే వాటి యొక్క ఆ కాంతుల మధ్యలో మహా అద్భుతమైనటువంటి శ్రీరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే అక్కడే తిరుగుతూ ఉంది.
అలా తిరగడంలో ఆవిడ ఏం చేస్తుంది అంటే తన చాంచల్య దోషాన్ని విడిచిపెట్టేసి స్థిరంగా ఉంది. మామూలుగా అంటూ ఉంటారు కదా, లక్ష్మి చంచల మనసు, చంచలత్వం కూడుకున్నటువంటిది అని. ఈవేళ మన దగ్గర డబ్బు ఉంటుంది, లక్ష్మి అంటే డబ్బు అని మనం అనుకుంటున్నాం, కానీ అదే విధంగా అనుకున్నట్లయితే ఈవేళ మన దగ్గర డబ్బు ఉంటుంది, రేపొద్దున ఏదో ఖర్చులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి లక్ష్మి చంచలము అనేటువంటి వాటితో చెప్తూ ఉంటారు. అలాగే అనేక రకాలైనటువంటి పురాణ కథలు ఉన్నాయి, వాటి జోలికి ఇప్పుడు మనం వెళ్ళొద్దు. కాబట్టి చంచలత్వం కలిగినటువంటి లక్ష్మీదేవి శ్రీహరి యొక్క నివాసంలో, ఆ బంగారు నివాసంలో ఉన్నప్పుడు ఆవిడికి ఇంకా ఇటు అటు వెళ్ళాలి అనేటువంటి ఏ ఫీలింగు లేకుండా స్థిరంగా అక్కడే ఉంది. సరే, అక్కడ ఉండి ఏం చేస్తోంది అంటే ఆవిడ కాలి నూపురాలకి మువ్వలు ఉన్నాయి. ఆ మువ్వలన్నీ కూడా గణగణ గణగణ అనేటువంటి శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఆ కుడ్యాలలో అందులో ఉండేటువంటి మణుల్లో, మాణిక్యాల్లో, వైడూర్యాల్లో, ఆ తర్వాత అందులో ఉండేటువంటి స్ఫటికాలలో ఈ శ్రీ మహాలక్ష్మీదేవి తన యొక్క రూపాన్ని, తన రూపంలో శ్రీహరి యొక్క రూపాన్ని చూసుకుంటూ అలాగ నడుస్తూ ఉన్నప్పుడు ఆ మువ్వలు గణగణలాడుతూ ఉన్నాయి. తరువాత తన చేతిలో ఆ విలాసం కొరకే ఓ పద్మాన్ని ధరించి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆవిడ చేతిలో ఒక పద్మం ఉంటుంది. పద్మప్రియే, పద్మహస్తే, పద్మాక్షి, పద్మ అనేటువంటి పేర్లు ఉన్నాయి అమ్మవారికి పద్మం అని. ఆ పద్మం ఒకటి చేత్తో పట్టుకుని తిరుగుతూ ఏం చేస్తుంది అంటే ఆ పద్మాన్ని చేత్తో అలవాకగా ఇలాగా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ గోడలలో, ఆ అందమైనటువంటి ఆ గోడలలో అమ్మవారు ఆ పద్మాన్ని పట్టి ఇలా తిప్పుతూ ఉంటే ఈ పద్మం యొక్క, అమ్మవారి యొక్క ప్రతిబింబం ఆ గోడల మీద పడి ఆ పద్మంతో ఆవిడ నేలను తుడుస్తోందా అన్నట్టుగా ఉంది. అక్కడ ఆవిడ పట్టుకుని ఇలా తిరుగుతూ ఉంటే ఆ గచ్చంతా, మొత్తం గచ్చంతా కనిపిస్తూ ఉంటుందిగా అద్దంలో. ఇలాగ పద్మాన్ని పట్టుకుని ఇలా వెళుతూ ఉంటే ఆ పద్మంతో ఆ నేలంతా తుడుస్తూ ఉన్నదా అని కనిపిస్తూ ఉందయ్యా. తరువాత అటువంటి ఆ శ్రీహరి వక్షస్థలంలోనూ, శ్రీహరి బంగారు నివాసంలోనూ పద్మహస్త ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి కొరకై జనులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏమిటన్నమాట, మాకు లక్ష్మీదేవే కావాలి, శ్రీమన్నారాయణ అక్కర్లేదు, మొగుడు పెళ్ళని విడదీసేయాలి, ఇది మనకు ఉండేటువంటి లక్షణం. కాబట్టి జనులందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారయ్యా అన్నాడు. శ్రీరూపిణి, శ్రీ స్వరూపమైన రూపం కలిగినటువంటి, శ్రీ అంటే సంపద, శ్రేయస్సు, తరువాత శోభ, తరువాత మహత్తరమైనటువంటి వెలుగులతో కూడుకున్నటువంటి సౌభాగ్య మంగళకరమైనటువంటి రూపిణి, ఆ లక్షణాలన్నీ కూడా రూపం కలిగినటువంటి కొణయతి చరణారవిందం, ఆ చరణారవిందాలకి కట్టినటువంటి మువ్వలు కొణయతి, క్వణక్ 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 అని చెప్పేవి శబ్దం చేస్తూ ఉంటే లీలాంబుజేన హరి సద్మని ముక్త దోషా. తరువాత లీలాంబుజేన, చాలా లీలగా అంబుజం పద్మాన్ని చేతిలో పట్టుకుని హరి సద్మని ముక్త దోష, ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి మనస్సుతో ఆ శ్రీహరి యొక్క ఆ నివాసంలో ఆవిడ తిరుగుతూ ఉంది. ముక్త దోష అంటే దోషములు ఇందులో ఉంటాయి, మనసులో ఉంటాయి. మనసులో ఏమిటి ఉంటుంది? చాంచల్య దోషముక్త. అటువంటి ఆవిడ సంలక్ష్యతే స్ఫటిక కుడ్య ఉపేతహేమ్ని, జతగూడినటువంటి హేమం అంటే బంగారం, కాబట్టి బంగారంతో కూడుకున్నటువంటి ఆ గోడల మీద ఉండేటువంటి స్ఫటికాలలో ఆవిడ పద్మాన్ని విలాసంగా తిప్పుతూ ఉంటే సమ్మార్జితీవ, సమ్మార్జన చేస్తున్నట్టు, సమ్మార్జన అంటే ఊడుస్తూ ఉన్నట్లు అన్నమాట. అలాగా చేస్తూ ఉండేటువంటి ఆవిడ యొక్క అనుగ్రహేణ న్యయత్న, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం అని చెప్పి అన్యయత్న, ఇతరులందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారయ్యా. అటువంటి ఆ లక్ష్మీదేవికి చాంచల్యం లేదు,
ఆ శ్రీహరి నివాసం అంతటిని కూడా తుడుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అంటే శ్రీహరి యొక్క నివాసాన్ని, అంటే శ్రీహరి మన మనసులో ఉన్నాడు, మన బుద్ధిలో ఉన్నాడు అని అనుకున్నప్పుడు లక్ష్మీదేవి తుడుస్తోంది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, మన మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు, పనికిరానటువంటి విషయాల యొక్క మననము, స్మృతుల చేత మన శ్రీహరిని మనం నిలబెట్టినటువంటి మనసంతా కూడా చెత్తతో నిలిచిపోయి ఉంటే దాన్నంతటినీ కూడా లక్ష్మీదేవి ఊడ్చిపారేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ లక్ష్మీదేవి అలాగ శ్రీహరి యొక్క నిలయాన్నంతటినీ కూడా శుభ్రం చేస్తున్నట్టుగా, సమ్మార్జనం చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంది. ఆవిడ మనలోకి వస్తున్నటువంటి పనికి రానటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఊడ్చి పారేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి శుద్ధపరిచేటువంటి, పవిత్రం పరిచేటువంటి లక్ష్మీనారాయణ యొక్క స్వరూపాన్ని మనం ధ్యానించాలి అని భాగవతం చెప్తోంది. అన్న తరువాత వాపీషు విద్రుమ స్వమలామృతాప్సు ప్రశ్యాన్వితా నిజవనే తులసీభిరీశం అభ్యచ్చతి స్వలకమున్న సమీక్ష్య వక్త్రముచ్ఛేషితం భగవతేత్యమతాంగయశ్రీ. ఓ దేవతలరా, ఆ వైకుంఠంలో లక్ష్మీదేవి తన పరిచారికలతో అందరితో కూడి ఆ ఉద్యానవనంలో నిరంతరము కూడా శ్రీహరిని తులసీ దళాలతో అర్చిస్తూ, చాలా శ్రద్ధగా అర్చిస్తూ ఉంటుంది. తరువాత అక్కడ ఆ ఉద్యానవనంలో ఒక ఊట బావి, ఒక దిగుడు బావి ఉంది. ఆ దిగుడు బావిలో ఉండేటువంటి నీరంతా కూడా అమృతము. ఆ నీటిని నోట్లో కానీ వేసుకున్నట్టయితే అది అమృతప్రాయంగా, మధురంగా ఉండి మరణం లేనటువంటి, మృతం లేనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళేటువంటివి ఆ నీళ్లు. వాటి గట్లు, ఆ దిగుడు బావి అంటే మెట్లు కిందకు ఉంటాయి. ఆ మెట్లకి తర్వాత ఆ దిగుడు బావి చుట్టూ ఉండేటువంటి ఆ గోడలన్నీ కూడా పగడాలతో నిండి ఉన్నాయి. అలాగా అందమైనటువంటి ఆ పగడాలతో కూడుకున్నటువంటి దిగుడు బావిలో ఏం చేస్తుందంటే, నీళ్లు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఆవిడ నెమ్మదిగా చేతితో పద్మం పట్టుకుని వెనకాల పరిచారకులందరూ దిగుతూ ఉంటే లక్ష్మీదేవి మహత్తరమైనటువంటి శోభతో వెలిగిపోతూ, తరువాత ఆ ముంగురులన్నీ కూడా ఆవిడ యొక్క ఆ నుదురు మీద అల్లల్లాడుతూ ఉంటే చాలా ఎత్తైనటువంటి నాసికతో, ముక్కుతో శోభిస్తూ ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఆ అమృతప్రాయమైనటువంటి జలములో తన ముఖాన్ని ఇలా చూసుకుంటూ ఉండేటప్పటికీ అప్పుడు ఆవిడికి తన ముఖాన్ని చూసుకుని ఏదో మేకప్ చేసుకోవడానికి కాదు, ఆవిడికి వెంటనే తట్టినటువంటి ఆలోచన ఏమిటంటే, వెంటనే ఆవిడికి కలిగినటువంటి అనుభూతి ఏమిటంటే, శ్రీహరి తనను చుంబించినటువంటి స్ఫురణ కలిగింది. అంటే ఆ నీళ్లల్లో తన ముఖాన్ని, తన ముక్కుని, తన ముంగురుల్ని ఆ నీళ్లల్లో చూసింది. అంటే ఆ నీళ్లల్లో ఉండేటువంటి శ్రీహరి తన పెదవులతో లక్ష్మీదేవిని చుంబించినటువంటి ఆ భావాన్ని, ఆ దృశ్యాన్ని, ఆ అనుభవాన్ని ఆవిడ పొందింది. అంటే ఇందులో ఉండేటువంటి విశేషం ఏమిటండి అంటే, నీళ్లల్లో కానీ, పగడాల్లో కానీ, గోడల్లో కానీ, బంగారంలో కానీ, చేతిలో ఉండేటువంటి పద్మంలో కానీ, మనసులో కానీ నిరంతరము కూడా శ్రీహరియే నెలకొని ఉన్నాడు. శ్రీహరి తాను ఒకటే అనేటువంటి ఒక అద్వైత భావంతో లక్ష్మీదేవి నిరంతరము కూడా అక్కడ ఉందయ్యా అని చెప్పి దేవతలకి ఆ వైకుంఠంలో ఉండేటువంటి నిశ్రేయసం అనేటువంటి వనాన్ని, అక్కడ ఉండేటువంటి సరస్సుల్ని, అక్కడ ఉండేటువంటి శ్రీహరి యొక్క బంగారు నివాసాన్ని, అందులో చాంచల్య దోషం లేకుండా తిరుగాడుతూ ఉండేటువంటి లక్ష్మీదేవిని, ఆ లక్ష్మీదేవి శ్రీహరుల యొక్క ఆ అత్యంత
రహస్యమైనటువంటి ఆ కలయిక యొక్క ఆ మహత్తరమైనటువంటి విశేషాన్ని మన దేవతలకి బ్రహ్మదేవుడు ఆయన యొక్క వేదవాక్కుల ద్వారా ఆయనకి పరిచయం చేశారు. సాధారణంగా భార్యాభర్తల యొక్క కలయిక అనేటువంటిది చాలా రహస్యంగా గుహ్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృత సరపంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు అపన్న ప్రసన్నుండు వివ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభియై అన్నాడు. చూసారా, వాళ్ళిద్దరూ కూడా ఏకాంత సమయంలో ఉన్నప్పుడు ఆ మహత్తరమైనటువంటి జీవుడు పరమాత్మతో కలగడం, శక్తి సహస్రారంతో కలగడం అనేటువంటి మహత్తరమైనటువంటి యోగ స్థితిని ఆ వైకుంఠం వెళ్ళినటువంటి వాళ్ళు పొందుతూ ఉంటారు అని చెప్పి ఆ యోగ రహస్యాన్ని లక్ష్మీదేవి శ్రీహరి యొక్క చుంబన రూపంలో మనకు చూపించారు. తమస్సు అంటే ఏ విధమైనటువంటి చీకటిని అక్కడికి తీసి అవతల పారేసేటువంటి విధానంగా అక్కడ ఉందయ్యా అని చెప్పిన తరువాత యన్న వ్రజంత్యఘ భిదో రచనానువాదా శృణ్వంతి ఏ అన్య విషయా కుకధాహమతిఘ్నీ యాస్తు శ్రుతా హతభగైర్న నృభిరాత్తాసారాః తాంస్తాన్ క్షిపంచ శరణేషు తమస్సు హంత అని 23వ శ్లోకంలో ఇంతటి మహత్తరమైనటువంటి తేజోసంపన్నమైనటువంటి ఆ వైకుంఠ నివాసం గురించి మందభాగ్యులైనటువంటి జనులు ఎవ్వరూ కూడా దాని గురించి వినడానికి ఇష్టపడరు. తరువాత ఆ వైకుంఠం ఇంతవరకు వర్ణించినటువంటి వైకుంఠాన్ని గురించినటువంటి ఆ స్థితిని విన్నటువంటి పాపాలన్నీ కూడా శ్రీహరి పోగొడతాడు. అలాగ జనుల్లో వింటేనే చాలు, జనుల్లో జన్మాంతరాల నుండి వచ్చినటువంటి పాపాలను పోగొట్టేటువంటి శ్రీహరి యొక్క జగద్రచన యొక్క లీలల్ని మందభాగ్యులైనటువంటి వాళ్ళు వినడానికి ఇష్టపడరు, వాళ్ళు వినరు. భాగవత సుధాలహరిలో చెప్పినా ఎవరికి ఏముండదో తీసాతలు పారేస్తూ ఉంటారు అని మనం సింపుల్గా ఓ చిన్న దెప్పుకోవచ్చు. వారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నిస్సారమైనటువంటి ఏ విధమైనటువంటి సారము లేనటువంటి ఇతర విషయాల మీద వాళ్ళు బుద్ధిని పెడతారు. అప్పుడు ఆ బుద్ధి అంతా ఏమవుతుందంటే నాశనం అయిపోతూ ఉంటుంది ఈ చెడు ప్రసంగాలు వినుతూ ఉండడం వల్ల. అటువంటి మందభాగ్యులు అంటే వాళ్ళ భాగ్యం చాలా మందంగా ఉంటుంది. వాళ్ళకి ఏవో సంపదలు ఉన్నాయి, ట్రిప్పులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి అనుకుంటూనే ఉంటారు తప్ప కనీసం 24 గంటల్లో 5 నిమిషాలు భాగవతం గురించి ఆలోచించను లేరు, వినడానికి ఇష్టపడరు. అది వచ్చేటప్పటికి వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి అవేమీ రుచించినటువంటి వాళ్ళు ఎంత భాగ్యం ఉన్నా సరే వాళ్ళు మందభాగ్యులు. అలా వినడం అనేటువంటి దానివల్ల వాళ్ళ పాపాలన్నీ కూడా హరించబడతాయి. తర్వాత అటువంటి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని నిస్సారం ఏ విధమైనటువంటి ప్రొడక్టివిటీ లేనటువంటి పనికిరానటువంటి దుష్టుల యొక్క చరిత్రలు, పనికిరానటువంటి రాజకీయ నాయకుల యొక్క చరిత్రలు, ఆ తర్వాత పనికిరానటువంటివి అన్నీ కూడా అశాశ్వతమైనటువంటి నిస్సారమైనటువంటి వస్తువుల గురించి వాళ్ళు వింటూ ఉంటారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళ యొక్క బుద్ధిని వినాశనం చేస్తూ ఉంటుంది. తరువాత అటువంటి వాళ్ళు వైకుంఠాన్ని పొందలేరయ్యా. అప్పుడు ఆ ప్రసంగాల్ని వినేటువంటి వాళ్లను నరకంలోకి త్రోసివేస్తారు. ఆ ప్రసంగాలు వినడం వల్ల పనికిరానటువంటి పాలిటిక్స్, పనికిరానటువంటి మనుషుల గురించి, పనికిరానటువంటి వస్తువుల గురించి, అశాశ్వతమైనటువంటి వాటి గురించి ఎప్పుడైతే మన బుద్ధి వినాశనం చెందుతుందో అప్పుడు వెంటనే నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగ వెళ్ళినటువంటి వాడిని రక్షించేటువంటి వాడు ఎవ్వడు కూడా ఉండడు అని చెప్పి దేవతలకి భగవంతుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే ఏమిటన్నమాట, మనం ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో
అనేటువంటి ఆ విషయాలు రెండిటినీ కూడా ఆయన సెపరేట్ చేసి చూపించారు. యన్న వ్రజంచ అఘభిదో రచనానువాద, ఎవరైతే అఘభిద, అఘములు అంటే పాపాలు, ఆ పాపాలని భిదహ పోగొట్టేటువంటి హరి యొక్క రచన అనువాదాత్, ఆయన సృష్టి యొక్క, ఆయన గొప్పదనం యొక్క లీలల వర్ణన కంటే అవి వినకుండా అన్య విషయా, ఇతరమైనటువంటి పనికిరానటువంటి తర్వాత మతిఘ్నీ, మతి అంటే బుద్ధిని, ఘ్న అంటే చెడగొట్టేటువంటి కుకథాహ, అంటే చెడ్డమైనటువంటి కథలు. చెడ్డ మనుషుల గురించి మాట్లాడితే వాడు చెడు, వాళ్ళ దుర్మార్గత్వం, వాళ్ళ క్రూరత్వమే మనకు వినిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు అలాగ వింటూ ఉంటారో శృణ్వంతి, అలాంటి చెడు ప్రసంగాలను వింటూ ఉంటారే, యత్ అటువంటి వాళ్ళకి ఏ వైకుంఠం నవ్రజంతి, పొందరు, వాళ్ళు వైకుంఠాన్ని పొందలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు హతభగై, వాళ్ళని హతభాగ్యులు, మందభాగ్యులు అంటూ ఉంటారయ్యా. కాబట్టి అటువంటి వాళ్ళని నరకంలోకి తోసి పారేస్తారు అని చెప్పి ఆ వైకుంఠం యొక్క గొప్పదనాన్ని బ్రహ్మదేవుడు చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలను కూడా చూద్దాం.